25 చదువుదాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయం. దామోదర్ సావల్ రసానే జట్టి వ్యాపారములు ఆమ్ర లీల ప్రార్థన ఆమ్రం అదే మామిడి పండు. ఈ కథలు కూడా నిజంగా అద్భుతంగా అనిపిస్తాయి. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడకు మహాయోగేశ్వరుడు కరుణ సాగరుడు శ్రీ సాయినాథుడు సాష్టాంగ నమస్కారములు నడిచి ఈ అధ్యాయమును ప్రారంభించేదము. యోగి చూడమని యోగు శ్రీ సాయినాథ మహారాజునకు జయము కలుగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాతకు సాయికి జయము కలుగుగాక. జీవిత ఆశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తులకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంత్ మనసునందు బాబా జీవిత లీలలను వ్రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతని చే వ్రాయించాను. సంగ్రహంగా సంగతులు వ్రాసుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంత్ ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించాను. దానిని రాయు యోగ్యత అతడికి మొదట లేకుండెను. కానీ బాబా దయాపూరితముగా ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా తాగవచ్చును. భక్తులకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వక భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్ రాసానే కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణ. దాము అన్న 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇతని గురించి చెప్పితిమి. చదువరులు దాన్ని జ్ఞప్తియందు ఉంచుకొని ఉందురు. అతడు 1897 సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడి పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చి బేదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నకు ప్రతివలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా 2 లక్షల రూపాయల లాభం సంపాదించవచ్చని వ్రాశాను. వ్యాపారం లాభదాయకరమైనదని ఎంత మాత్రమో ప్రమాదం కాదని అవకాశం కనుక అవకాశం పోగొట్టుకునవలేదని అతడు వ్రాశాను. దాము అన్న బేరం చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే నిశ్చయించుకోలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుల గురించి శ్యామ ఒక జాబు సవివరముగా రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకోనమన్ను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరమును శ్యామకు ముట్టెను. శ్యామ దాన్ని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టాను. బాబా ఆ కాగితం ఏమైనా అడిగాను. సమాచారం ఏమనను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు రాశాను అనెను. బాబా ఇట్లనెను, ఏమి రాయిచున్నాడు, ఏమి ఎత్తు వేయుచున్నాడు. భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము అన్నాడు. బాబా చెప్పినది ఆ ఉత్తరంలో గల సమాచారమని. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులొకటుచే వారిని ఇచ్చటికి ఈడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగా కొందరిని లేఖరూపకంగా తెచ్చేదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించేవారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను, సేటుకు పిచ్చెక్కినది, అతని గృహమందే లోటు లేదని వ్రాయము. తనకు ఉన్న సొగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపాను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాస అయినది అనుకునేను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయిడిచి తానే స్వయంగా షిరిడి వెళ్లి బాబాతో స్వయంగా మాట్లాడవలను అనుకున్నాను. అందుచే షిరిడి వెళ్ళాను. బాబాకు నమస్కరించాను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలుకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత భాగం బాబాకి ఇచ్చినచో బాగుండును అనుకున్నాను. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనస్సున అనుకున్నాను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేత ఉన్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును.
తీపి వస్తువులు ఆరోగ్యమును చెర్చును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు, తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గురించి బాగా తెలిసిన వారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను, ప్రపంచ విషయములలో తగులు కొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పని మానుకొనెను. ధాన్యముల బేరము పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారం చేయి తలబెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనుము అనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగా ఉండెను. కానీ ఒక మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యములు నిల్వ చేసిన వారు నష్టపోయారు. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను. ముదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చాను. దాము అన్నకు బాబా ఎందుకు నమ్మకం హెచ్చాను. బాబా మహాసమాధి చెంది వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మటి కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చాను. రాలేయను మామలతుదారు గోవా నుంచి శ్యామ పేరున పండ్లను బాబాకు పంపాను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగా ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టింది. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో పెట్టాను. ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలేను. దాము అన్నకు 2 భార్యలు కలరు, కానీ సంతానం లేదు. అనేక జ్యోతిష్కులను సంప్రదించను. అతను కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుడిచే అతనికి సంతాన అవకాశం లేదనుకోనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి, కావున అవి దామియా తిని చావలను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి దాన్ని ఇట్లు సమర్థించెను, చావు అనేది అహంకారంను గురించి, దాన్ని బాబా యందు చంపుట ఒక ఆశీర్వచనము. బాబా అతనితో ఇట్లనెను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేశాను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తమాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద ఉండునేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందు ఉంచుకొనుడు. నా యందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్పంతి అధ్యాయం ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మేమన్నటికీ మరవకుందుముగాక. మీ పాదములను ఎప్పుడూ చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనివ్వకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజమున ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగ్గుగాక చెడ్డవే అగ్గుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము. ఈ అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందించున్నట్లుగా చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయము. మన చాంచల్యమును తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఈ అజ్ఞానాంధకారం నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపము. నీ లీలామృతమును త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. దామోన్న ఇచ్చిన వాంగ్మూలం ఈ సందర్భంగా గమనించదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసు 2 సంశయములు కలిగాను. ఈ రెంటిని బాబాను ఈ విధంగా జవాబిచ్చాను. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూర్చున్నారు కదా, వారందరూ బాబా వలన మేలు పొందెదరా? బాబా ఇట్లనెను, మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లైనచో ఎంత మంచి పంటగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును.
ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడను ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవును. అయినా అచో నా గతేమి? దీనికి బాబా జవాబిచ్చెను, ఎక్కడికైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండేదను. 1918కు ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 18 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగాను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం పొందెను. దొంగతనం జరిగాను. పోలీసు విచారణ జరిగాను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యాను. నేను జీవితమును సుఖమును లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపచేసి అప్పా కొలకర్ని ఇంట్లో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంట్లో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నా నగల పెట్టెను తిరిగి ఇచ్చి క్షమార్పణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.